ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉరుకుంద గ్రామంలో ఈరోజు ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా సునీల్ కుమార్ పెళ్ళై ఇప్పటికే 3 సంవత్సరాలు అయింది. 2 చెంటి పిల్లలు ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో రోజు పనికి వెళ్ళేవాడు. దాంట్లో భాగంగా పనికి వెళ్ళడంతో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఆ ఏరియాలో కరెంటు తీగలు కిందకు ఉండడం వల్ల ఆర్యవైశ్య సంఘంలో ప్రాణాలు విడవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి పెద్ద మనసుతో ఆర్యవైశ్య సంఘ కమ్యూనిటీ అయితేనేమి, అలాగే ప్రభుత్వ అధికారులు అయితేనేమి, ప్రభుత్వం కూడా పెద్ద మనసుతో ఆలోచన చేసి ఆ కుటుంబాలను ఆదుకొని న్యాయం చేయాలని కోరుచున్నాం. అలాగే బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవిత భద్రత కల్పించాలి, ఉద్యోగం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ శాఖలో కానీ లేక ఆర్యవైశ్యంలో కానీ వాళ్ళకు జీవిత భద్రత కల్పించాలని మా తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి గవర్నమెంట్ కూడా దీని విషయంలో సానుకూలంగా స్పందించి పై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మా అందరి ద్వారా తెలియజేస్తున్నాం. ఉరుకుంద గ్రామంలో నాకు కుమారుడు సునీల్ కుమారుడు చనిపోయినాడు. మరి మహేంద్ర బాబు వాళ్ళిద్దరు మామ అల్లండ్లు, వాళ్ళిద్దరూ పనికని వెళ్ళినారు. అక్కడ కరెంటు తీగలు సరిగా లేక అక్కడ చాలా ఇబ్బందితో ఆ బిడ్డలు ఇద్దరు ప్రాణాలు కోల్పోయినారు. వాళ్ళ కుటుంబానికి మీరు ఏదైనా సహాయం చేస్తారని అడుగుతున్నాం. ఆ కుమార్తెకి 2 పిల్లలు ఉన్నారు. ఒక మగ పిల్లడు, ఒక ఆడపిల్ల ఉంది, చంటి పిల్లడు, 3 నెలల పిల్ల. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందిలో ఉన్నారు. కానీ వాళ్ళకి మీరు ఏదైనా సహాయం చేస్తారని గవర్నమెంట్ తరఫున మాకేమని సహాయం చేయాలని మేము అడుగుతున్నాం. వాళ్ళు స్పందించలేరో ఏం తెలియదు, కానీ మెయిన్ పాయింట్ ఆర్యవైశ్య వాళ్ళు బాడీకి ఇచ్చినారు కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మా 2 పిల్లలు చనిపోయినారు. దాన్ని బట్టి ఆ కుటుంబానికి చాలా దుఃఖకరంగా ఉంది. ఎందుకంటే 2 పిల్లలు చంటి పిల్లలు, భార్య తల్లిదండ్రులు లేరు భార్యకు. అందుని బట్టి ఆ కుటుంబం చాలా నిరుత్సాహంతో ఉన్నది కనుక దయచేసి మాకేమన్నా ఆర్థిక సాయం చేయాలి. అది ఆర్యవైశ్యుల మీద కఠిన చర్యలు తీసుకొని ఇలాంటివి ఇంకొకరికి జరుపుకోకుండా, ఎవరి ప్రాణాలు అయితే ఒకటే, ఇలాంటి ప్రాణాలు పోకుండా ఆ సత్రంలో ఉన్న యాజమాన్యానికి వాళ్ళకి చాలా కఠిన శిక్ష విధించాలని కోరుతున్నాము. ఆర్యవైశ్య సంఘంలో మా పిల్లలు కూలి పనికి పెండ్లి ఫంక్షన్కి పెండలు వేయడానికి పోయినారు సార్. అక్కడ పోయింటే అలా కరెంటు తీగలు కిందకి ఉన్ని వెడల మా పిల్లోళ్ళు 2 ప్రాణాలు కూలిపోయి 2 చనిపోయినారు సార్. అక్కడ ఆ సంఘం వాళ్ళు కూడా తీగలని దానిపైన వాళ్ళ కఠిన చర్యలు తీసుకోకపోవడం వలన మా పిల్లోళ్ళు కూడా చనిపోయినారు. ఇంతకుముందు కూడా 2-3 కూడా తీగల వల్లనే దేవస్థానంకి వచ్చిన భక్తాదులు కూడా చనిపోయడం జరిగింది సార్. అక్కడ చాలా మంది చెప్పినా కూడా ఈ కరెంటు లైన్ మ్యాన్లు కూడా దాన్ని చూసుకోకపోవడం వలన వాళ్ళ తరపున కూడా మాకు చాలా అన్యాయం జరిగింది. మా పిల్లలు కూలిపోవడం వలన చాలా ఇబ్బందికరమైంది. మా పిల్లలు రోడ్డు పైన పడే పరిస్థితి మా కుటుంబాలకి బాధాకరంగా ఉంది. బీద పరిస్థితులు 2 కుమారులు, చిన్న పిల్లవాళ్ళు ఉన్నారు సార్. మహేంద్ర వాళ్ళ జీవనాధారం వాళ్ళ తల్లిదండ్రులు కూడా లేరు. వాళ్ళ అన్నదమ్ములు కూడా సరిగా లేకపోవడం వల్లనే పిల్లవాడిని ఒక్కతోటినల్లే వాళ్ళ కుటుంబం పోషించే పిల్లవాడు. చాలా మంది బాధ ఉంది. సునీల్కి ఒక చిన్న కుమారుడు ఉన్నాడు, చిన్న కుమార్తె ఉంది, 3 నెలల కుమార్తె. చాలా బాధాకరమైన విషయం సార్. ఇది చెప్పడానికి చాలా దుఃఖకరమైన విషయాలు మాకు జరిగినవి. దయవించి దీనిపైన మీరు మాకు న్యాయం చేసి గవర్నమెంట్ ద్వారా మాకు తగిన చర్య తీసుకొని మాకు ఆర్థిక సహాయాలు మీ గవర్నమెంట్ ద్వారానే మాకు సహాయం చేస్తారని మేము కోరుతున్నాం సార్.